పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏంటి కార్తీక మాసం ఎలా నడుస్తోంది? అమ్మ రోజు సాయంత్రాలు దీపం పెడుతున్నారా? రోజు కాకపోయినా ప్రతి సోమవారం ఉపవాసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్, మనం మన పేరెంట్స్కి ఎలా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోవడం అంటే, ఇప్పుడు అమ్మ మార్నింగే మీకు టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తారు, జాగ్రత్తగా నాన్నగారు తీసుకెళ్తారు, జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతారు. ఇంత కేరింగ్ మీరు మీ పేరెంట్స్ పైన చూపించే వయసు కూడా కాదు. కానీ మీరు ఒక చిన్న పని చేసి వాళ్ళ పట్ల మీరు కేర్ తీసుకుంటున్నారు అన్న ఒక భావన కలిగిస్తే చాలండి. ఇంకేం అక్కర్లేదు మా పిల్లలు, ఇంకేం చేయక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది పిల్లలు ఏమున్నా లేకపోయినా, ఎంత బాగా చూసుకున్నా చూసుకోకపోయినా మూడిగా కూర్చుని ఉంటారమ్మా. చాలా మూడిగా, అంతే. చేతిలో ఫోన్ అయితే ఉంటుంది, కంపల్సరీ ఫోన్ అయితే ఉంటుంది, అదైతే వదలరు. అయితే ఏంటి మూడీనెస్ ఎందుకు? ఏం తెచ్చిపెట్టండి, ఏం కొనిపెట్టండి, అస్సలు ఆ ముఖంలో స్మైల్ అనేదే ఉండదు. రెండో వాళ్ళు ఎలా ఉంటారంటే, గెంతుతా ఉంటారు. అల్లరి ఆపమంటే ఆపరు. ఈ రెండు కూడా మాకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బాధ పెట్టే విషయాలు, ఏ పేరెంట్కైనా సరే. సో మీకోసమే ఏం చేసినా మీరు బాగుండాలనే, మీరు సంతోషంగా ఉండాలనే, మీ గ్రోత్ బాగుండాలనే. దానివల్ల ఎవరు బాగుంటారు? మీరే బాగుంటారు. అవునా? బాగా చదువుకుంటే మీరే బాగుంటారు, మంచి ఉద్యోగం వస్తే మీరే బాగుంటారు. ఇందులో అమ్మ నాన్నకి ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఈ కార్తీక మాసం వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అమ్మ కానీ నాన్నగారికి కానీ మెంటల్ టెన్షన్ ఒకటి ఉంటుంది. రెండోది, మనసులో కొంచెం దిగులు అనేది ఉంటుంది. కార్తీక మాసం అనే కాదు, ప్రతి ఫెస్టివల్కి కూడా ఇదే వాళ్ళిద్దరూ క్యారీ చేసుకుంటూ వెళ్తారు. కానీ పైకి ఏమాత్రం కనబడదు. మీరు శుభ్రంగా తింటున్నారా లేదా, మంచిగా బట్టలు వేసుకున్నారా లేదా, పైటి పిన్లు తలపిన్లు మేమైతే బిగిస్తానే ఉంటాం, ఏదో కారుకు నట్లు బిగించినట్టు నీట్గా రెడీ అయ్యి గెంతుకుంటూ వెళ్తున్నారు లేదా, మగపిల్లడికి ఏమో టై బెల్ట్లు షూ బెల్ట్లు బిగించాలి. ఇవన్నీ చేశాక మీరు సంతోషంగా ఉన్నారని చూసుకుని దాంతోనే మేము ఎంతో హ్యాపీనెస్ అనేది పొందుతాం అనమాట. సో ఈ పేరెంట్స్ చేసుకునే ప్రాసెస్లో మీరు రిటర్న్ గిఫ్ట్గా చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ మీరు నవ్వుతూ ఉండండి అమ్మా. ఇంకేమొద్దు. మీకు ఏముంటాయి దిగుళ్ళు? ఆ ఫోన్ పక్కన పాడేస్తే అసలు దిగులే ఉండదు. ఓకే, అస్తమానం ఫోన్కి పడి ఏడుస్తుంది ఆంటీ అనుకోవద్దు, అది నిజమే. కాబట్టి ఫోన్ కాసేపు పక్కన పెట్టి, అమ్మ నీరసంగా వచ్చి కూర్చున్నారనుకోండి, అమ్మ మంచినీళ్ళు తెమ్మంటావా, ఏమైనా మంచినీళ్ళు తాగుతావా అని అడగండి. చాలు, మంచినీళ్ళు తేవాల్సిన అవసరం కూడా లేదు, మంచినీళ్ళు అడిగితే చాలు. నెక్స్ట్, నాన్నగారు టీవీ చూస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు, కానీ ఇలా అనుకుంటున్నారు అనుకో, మధ్యలో అనుకుని మళ్ళీ టీవీ చూస్తూ ఉంటారు, మళ్ళీ ఇలా అనుకుంటాడు. అంటే బ్రెయిన్లో ఏదో టెన్షన్ ఉంది, అది పైకి చెప్పుకోలేరు. మీరు సంతోషంగా నవ్వుతూ ఉన్నారనుకోండి, ఇంకేం అక్కర్లేదు, రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. బట్ మీకు మార్కులు తగ్గు రావడమో, మీరు పద్దాకి ఏడుస్తూ ఉండడమో, మూడీగా ఉండడమో, లేదు పిచ్చి అల్లరి చేసేస్తున్నారు అనుకోండి, ఆ లోపల ఉన్న పెయిన్ అనేది కొంచెం పెద్దగా అయిపోతుంది మాకు. సో అమ్మ నాన్న మెయింటైన్ చేసే ఆ మెంటల్ టెన్షన్ ఏమిటి అంటే, పూజ సరిగ్గా సాగుతుందా లేదా, వాయనాలు సరిగ్గా ఇస్తామా లేదా, కరెక్ట్గా సాగుతుందా లేదా అన్నది ఒక టెన్షన్ ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరికీ ఉంటుంది టెన్షన్. ఇటు అత్తగారు మామగారు కానీ వాళ్ళు శుభ్రంగా తిన్నారు లేదా, పిల్లలు కడుపు నిండా తిని హ్యాపీగా ఉన్నారు లేదా, ఇవి చూసుకుంటూ, పూజకు కావాల్సినవి చూసుకుంటూ, మనసులో కూడా ఒక రకమైన టెన్షన్ ఆందోళన ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇవన్నీ మదర్ చేసుకుంటూ వెళ్తుంటే నాన్నగారికి ఉండే మెంటల్ టెన్షన్ ఏంటంటే, పూజకి కానీ ఒక పండగ, పెద్ద పండగ వస్తుంది మనకి, పెద్ద పండగ కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ డబ్బులు సరిపోతాయా లేవా, ఇచ్చిన దాంట్లో సరిగ్గా వెళ్తుందా లేదా, అందరూ సంతోషంగా ఉన్నారా లేదా, ఇది నాన్నగారికి ఉండే ఒక టెన్షన్ అన్నమాట. ఈ రెండు కూడా పిల్లలతోటి పేరెంట్స్ షేర్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు సంతోషం కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ టెన్షన్ గురించి చెప్పనగాక చెప్పరు. ఒకళ్ళు ఒకటి అడుగుతారు,
ఒకళ్ళు ఒకటి అడుగుతారు. ఒకళ్ళకి ఒక షూ నచ్చుద్ది, రెండో వాళ్ళకి ఇంకో షూ నచ్చుద్ది, ఒకళ్ళకి ఇద్దరికి కలిపి ఒకటే షూ నచ్చుద్ది. ఏంటి షూస్, ఇంకా గాజులు, హెయిర్ పిన్లు, బొట్టు బిళ్ళలు అయితే ఇంక చెప్పనే అక్కర్లేదమ్మా. ఇంకా అసలు దాని గురించి అయితే ఒక చరిత్ర రాయాలి, ఒక 100 వీడియోలు చేయాలి దాని గురించి అయితే. ఇలా కనుక చేస్తే పేరెంట్స్ కొంచెం బాధపడతారు, మనసులో చాలా బాధపడతారు, సరిపెట్టలేకపోతున్నాము అని. మీరు అలా చెయ్యొద్దు. మీ అమ్మగారు నాన్నగారు మీకు ఒకటి కొనిచ్చారు, అందులో వాళ్ళ ప్రేమ ఎంత ఉందో మాత్రమే చూడండి. ఓకే, మీరు నవ్వుతూ ఉండండి. మీకు నచ్చిందే కావాలి అంటే మీరు ఉద్యోగం చేసుకున్నా కొనుక్కోండి. నాకు ఇదే కావాలి, ఈ బ్రాండే కావాలి, లేదు నాకు ఈ స్టిక్కరే కావాలి, నాకు ఈ డ్రెస్సే కావాలని మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, మీకు ఉద్యోగం వచ్చా కొనుక్కోండి. మిమ్మల్ని ఎవరు అవుతారు? మీ అమ్మ నాన్న ఉన్నంతలో డబ్బులు సరిపెట్టుకుంటూ అందరి మనసును మెప్పించే ప్రయత్నంలో వెళ్తున్నారు, ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయట్లేదు. సో మీరు నచ్చినట్టే ఉండాలి. బాగుంది, వేసుకోండి, సంతోషంగా ఉండండి. భగవంతుడు ఇచ్చాడు, అమ్మ నాన్న రూపంలో భగవంతుడు మీ దగ్గరే ఉన్నారు. హాయిగా వేసుకుని ఎంజాయ్ చేయండి. టెన్షన్ ఎలా పోగొట్టాలి? చిరాకుగా ఉన్న చీమ ఎలుగు జోకులు బోల్డ్ అని తెలుసు మీకు. ఏదోటి చెప్పి నవ్వించండి. మీరు చేసే స్కూల్లో చేసే గోల్ ఏదోటి చెప్పి నవ్వించండి. నవ్వించండి, నవ్వించలేరా? ఎప్పుడు ఏడిపించటమేనా? నవ్వించే ప్రయత్నం చెయ్యండి. ఆనందపడతారు నాన్నగారు అయితే. చెప్తున్నాను కదా, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే చాలు మా జీవితానికి, ఇంకేం అక్కర్లేదు. అమ్మ మా పిల్లలు మమ్మల్ని అర్థం చేసేసుకుని మాకు కేర్ తీసేసుకుంటారని ఇంకా అదొక ట్రాన్స్లో బతికేస్తాం. ఓకేనా? నాన్నగారికి కానీ అమ్మకి కానీ అతి ముఖ్యంగా ఈ ఫెస్టివల్ టైమ్స్లో మీ సపోర్ట్ చాలా అవసరం. మీ కేరింగ్ అనేది పేరెంట్స్కి చాలా అవసరం. అమ్మ పిల్లలు, మీరు ఏం చిన్నపిల్లలు కాదు. 5th క్లాస్ నుంచి అంటే 8, 9, 10 సంవత్సరాల పిల్లలు, 9, 10 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కష్టపడక్కర్లేదు, మీరు నవ్వుతూ ఉండండి. మీకు వీలైతే మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ నీరసంగా ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా నవ్వించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు నవ్వించడం రాదు, మీకు జోకులు రావు, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు, ఏం పర్వాలేదు, కామ్గా కూర్చోండి. ఇది బెస్ట్. కాస్త ప్రశాంతంగా కామ్గా కూర్చున్నా చాలు, వాళ్ళు రిలీఫ్ అయిపోతారు. అర్థమవుతుందమ్మా? చేయగలిగేది నవ్వడం, నవ్వించడం. ఇది చేయలేని పరిస్థితిలో కామ్గా కూర్చోవడం. ఓకేనా? అంతే తప్ప మీరు మూడీగా కూర్చోవద్దు, ఏడుస్తూ ఉండొద్దు, అలాగే విపరీతమైన అల్లరి చెయ్యొద్దు. పేరెంట్స్ మనసు కానీ ప్రాణం కానీ బాగున్నప్పుడు. ఓకేనమ్మా? ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.